రేపు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర గిరిజన సంప్రదాయమైన దింసా నృత్యంతో దాదాపు 13,000 మంది గిరిజన కళాకారులు, బాలికలు, మహిళలతో భారీ దింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నృత్యం దేశంలోనే అతిపెద్ద దింసా ప్రదర్శనగా నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ప్రారంభోత్సవం చేయబడుతుంది. ఈ నేపథ్యంలోనే నరేంద్ర మోడీ రాకకు అందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతం తాలూకా సంప్రదాయాలు ఇవన్నీ కూడా చాటి చెప్పే విధంగా దేశ నలుమూలలకు వెళ్ళే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర కల్చరు ఏదైతే ఉందో, ఈ దింసా ఏదైతే ఉందో, గిరిజనుల విద్యార్థులతో దింసా ప్రోగ్రాం అయితే ఇక్కడ రిహార్సల్ వేయటం, మరోవైపు నరేంద్ర మోడీ వస్తున్న తరుణంలో ఈ విద్యార్థులైతే దింసాతో స్వాగతం పలికేందుకైతే ఇక్కడ రిహార్సల్ అయితే జరుగుతున్నారు. మనం చూస్తున్నాము టెర్మినల్ నుంచి కూడా ఈ దాదాపుగా 13,000 మంది విద్యార్థులతో ఈ దింసా నృత్యాన్ని అయితే నరేంద్ర మోదీకి ఏదైతే ఉందో స్వాగతం పలికేందుకైతే విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారు. నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఇక్కడ నరేంద్ర మోడీకి అయితే స్వాగతం పలికేందుకైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే టెర్మినల్ ఉందో, ఈ టెర్మినల్ ఇనాగ్రేషన్కి వచ్చే ముందు నరేంద్ర మోడీకి ఈ విద్యార్థులు అంతా దింసా నృత్యంతో అయితే స్వాగతం పలకడానికైతే అన్ని చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఈ ఉత్తరాంధ్ర కల్చర్ ఏదైతే ఉందో ఇది దేశ నలుమూలను కూడా వ్యాపించే విధంగా ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ఈ దింసా నృత్యాన్ని పూర్తి స్థాయిలో వరల్డ్ రికార్డ్ ఏదైతే గిన్నిస్ బుక్ని అయితే చేరేందుకైతే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ విద్యార్థులతో ఇక్కడ దింసా నృత్యానికి సంబంధించినటువంటి రిహార్సల్ అయితే జరగడం శుభపరిణామంగా అనుకుంటున్నారు. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర ఏదైతే కళలు, సాంప్రదాయ ఏదైతే ఉందో ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఇక్కడ అన్ని చర్యలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మరోవైపు అరకు కాఫీ పొడిని ప్రపంచానికి పరిచయం చేసేందుకైతే ఇప్పటికే గిరిజన శాఖ అన్ని చర్యలు అయితే చేసింది. ఏదేమైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయితే పూర్తి స్థాయిలో స్వాగతం పలికేందైతే ఈ 13,000 మందితో దింసా నృత్యంతో స్వాగతం పలికేందుకే సర్వమైతే సిద్ధమైంది. ఏదేమైనా భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమైన తర్వాత ఉత్తరాంధ్ర పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కళలు కావచ్చు, సంప్రదాయాలు ఇతర ప్రాంతాలకి విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HM టీవీ, విజయనగరం.